హాయ్ అండి, మీకోసం ఒక స్పెషల్ టిప్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఇకపోతే నేను ధూప్ స్టిక్ వెలిగిస్తాం కదండి. ఇప్పుడు అందరూ సీలింగ్లు అట్లా చేయించుకుంటున్నారు కదండి. ఇల్లు పాడవకుండా ఉండాలి, మసి పట్టకుండా ఉండాలి అంటే హెల్దీగా ఉండాలి అన్నా కూడా ఒక్కసారి అంత ధూపం పీల్చకూడదు కదండి. పొగ మంచిది కదంతా. నేను ఒక ట్రిక్ చెప్తానండి. చక్కగా ఒక ప్రమిద తీసుకున్నానండి. నేను ఇది కలర్ఫుల్ మా అమ్మాయి వేసిన పెయింటింగ్. ఇదిగోండి ఒక ప్రమిద తీసుకున్నా. నేను ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నదేనండి ఛానల్ నుంచి. ఇది కొబ్బరి చిప్పండి. ఇది దీని మధ్యలో మళ్ళీ ఒక ప్రమిద పెట్టానండి. ఓకేనా. ప్రమిద మీద కోకోనట్ షెల్, ఇంకొక ప్రమిద. ఇప్పుడు ఈ ధూప్ స్టిక్ని ఇట్లా ఫిక్స్ చేసేస్తానండి. అదేమీ పడిపోదు. ఇందులో పెట్టేస్తానండి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇక కోకోనట్కి పైది ఉంటుంది కదండి, ఇలా నీట్గా పగిలింది తీసుకోవాలండి. ఇంకో హోల్స్ 3 హోల్స్ పెట్టానండి. చక్కగా దీన్ని ఇలా పెట్టేస్తా. ఇప్పుడు ఇది అందులోంచి మంచిగా వస్తుందండి. గాలి వేస్తుంది బాగా. అది కొంచెం చూడండి. ఈ ట్రిక్ ఫాలో అవుతే మంచిగా ఇలా 3 హోల్స్లోంచి వస్తుందండి. అదిగో ఇది వాష్ చేసేసుకోవచ్చు కూడా అండి. టూత్ బ్రష్ ఉంటే ఒకటి మంచిది. దేవుడి దగ్గర వెలిగిస్తాం కదా మరి. అలా ఇందులో చక్కగా అలా పెట్టేస్తే మనకి అంత పొగ ఒకేసారి వచ్చేసి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మోడల్గా వస్తుంది 3 హోల్స్లోంచి. చక్కగా చూడటానికి బాగుంటుంది. ఇవి రెగ్యులర్గా నేను ఇది యూజ్ చేస్తానండి ఛానల్ నుంచి. ఇది పడిపోతుంది, కాలిపోతుంది, మనం వుడ్ వర్క్ చేయించుకున్నాం, ఎట్లాంటి భయమేం అవసరం లేదండి. అడుగున ప్రమిద ఉంటుంది కదా, ఆ హీట్ ఆపుతుంది. దానిపైన మళ్ళీ కోకోనట్ది పెట్టాం, మళ్ళీ ప్రమిద పెట్టాం కాబట్టి మనం ఎక్కడికైనా వెలిగించి వెళ్ళినా కూడా నో ప్రాబ్లం అండి. చక్కగా నీట్గా ఇలా పగిలిన కోకోనట్ షెల్లో తీసుకుని ఇలా చేయొచ్చండి. మంచిగా ఉంటుంది. దేవుడి దగ్గర పెడితే హ్యాపీ అనిపిస్తుందండి. వెలిగించేసామమ్మో గంట బయటకు వెళ్తున్నాం ఏమవుతుందో అని అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి. కావాలంటే దీని కింద ఒక మంచి రాగి ప్లేట్ పెట్టుకోవచ్చండి. చూపిస్తాను. రాగి ప్లేట్. ఓకే, ఒక్కసారి నేను రెగ్యులర్గా దేవుడి దగ్గర వెలిగిస్తానండి. ఇది న్యాచురల్గా ఉన్నట్టు అనిపిస్తుందండి. మనకి కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, హ్యాపీ అనిపిస్తుంది. ఇక పోతే వీటిల్లో చిన్ని దీపాలు ఉంటాయి కదండి, ఇట్లా క్యూట్గా మనం దీవాళికి అట్లా బయట వెలిగిస్తాం కదా, చెరువు అదే కార్తీక మాసంలో. వీటిలో కూడా నూనె పోసి చక్కగా ఒత్తు వేసి ఇందులో కూడా పెట్టుకోవచ్చండి. ఇంకా పెద్ద కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి, అందులో పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. అట్లా ఇందులో ఇది కూడా పెట్టుకోవచ్చు. గాలికి ఆరకుండా ఉంటుందండి. ఎక్కువ కాస్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీపం మారిపోతుంది అది మట్టివి కొంటాం కదండి, అవి త్వరగా పగిలిపోతాయి. ఇది న్యాచురల్గా ఉంటుంది. మనకి రెగ్యులర్గా కోకోనట్ వాడతాం దేవుడి దగ్గరికి కాబట్టి, ఇది కాకపోతే కొత్తది మళ్ళీ తీసుకుంటూ ఉండొచ్చు. సో ఎక్కువ మనీ అవసరం లేదండి. హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు. బయట గుమ్మంకాడ అటు ఇటు పెట్టినప్పుడు కూడా దీన్ని యూజ్ చేయొచ్చండి. ఇలా బయట పెడతాము,
పైగా దీపారాధనలు కూడా చేసినప్పుడు కూడా ఇట్లా పెట్టుకుంటే మనకి చాలా బెస్ట్ అండి. మీకు ఈ 2 టిప్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.